దైవంగా భావించి 32 సంవత్సరాలు విశిష్టమైన సేవలు అందించి నేడు మన కళాశాలలో పదవి విరమణ పొందుతున్నటువంటి వంగల లక్ష్మీనరసయ్య శోభారాన్ల పదవి విరమణ మహోత్సవానికి సభకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయినటువంటి నరేంద్ర సార్ గారిని సాధారణంగా వేదికపై రావాల్సి తప్పించారు. నరేంద్ర సార్, శ్రీ నరేంద్ర సార్, మీ క్లాస్ కన్నా సార్ క్లాస్ కన్నా వెల్కమ్ పలకాల్సి వస్తున్నాం. అలాగే ఈ పదవి విరమణ మహోత్సవం జరుపుకోబోతున్నటువంటి శ్రీమతి మేడం గారు కూడా ఇస్తారండి. అలాగే నిజాం సార్ ఎక్కడ వెంగ దగ్గర రాసుకుని వచ్చింది సార్. దూరంగర్ సార్, దూరంగర్ సార్ వేదికపై ప్రత్యేకించుకుంటూ ప్రిన్సిపల్ జీజేసి కామారెడ్డి, అలానే శ్రీ వంగల లక్ష్మీనరసయ్య సార్ గారి పదవి విరమణ మహోత్సవం మన ప్రభుత్వ జూనియర్ కళాశాల లింగపేట జరుపుకోవడం ఎంతో గర్వకారణం. మరి ఈనాటి ఈ సభకు విచ్చేసినటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలు, అలాగే వేదిక ముందున్నటువంటి వారి కుటుంబ సభ్యులు, కుమారులు శివప్రసాద్, ప్రవీణ్ కుమార్, అరుణశ్రీ, కరుణశ్రీ, వారి అల్లునైనటువంటి గోపికృష్ణ, ప్రసన్న, అలాగే విజయంతులైనటువంటి సంజీవ్ సార్, రామర్లు, వెంకటాచారి, కృష్ణప్రసాద్, తోటి అల్లుడు కుమార్ బాబు, ఉమారాణి, అలాగే మిగతా కుటుంబ సభ్యులందరికీ, నేను సభకు విచ్చేసినటువంటి అతిథులకు, ప్రియాతి ప్రియమైన విద్యార్థులందరికీ కూడా
నేటి పదవి విరమణ మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు పదవి విరమణ మహోత్సవాన్ని అందుకుంటున్నారు. ఆయన పదవి విరమణ మహోత్సవాన్ని ఉద్దేశించి విద్యార్థులకు కానీ మంచి రుచికరమైన ఆహారాన్ని అందించి మళ్ళీ ఘనంగా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మాట్లాడే ఇంగ్లీష్ వింటూ ఉంటే మేము ఎప్పుడు అలా ఇంగ్లీష్ మాట్లాడతాము అని అనుకునేలా మాట్లాడతారు. ఇంత పెద్ద వయసులో ఉన్నా కానీ తన విద్యను కానీ ఎప్పుడు వృత్తిని కానీ ఎప్పుడు మరవలేదు సార్. ఇప్పటికీ మాకు ఇంత అద్భుతమైన కళాశాలను ఏర్పరిచి సార్ గారు పదవి విరమణ పొందడం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ మీరు ఎల్లకాలం ఇంత గొప్పవారో మాకు ప్రతిసారి చెప్తారు. అదేవిధంగా సార్ యొక్క స్నేహితుడైన డిప్యూటీ స్పీకర్ అయిన కనుక చూస్తే సార్ గుర్తి అంటే ఆయన చేసినటువంటి ఆయన చెప్పే విధానము ఆయన మాట్లాడే విధానము అవన్నీ చూస్తుంటే నిజంగా వండర్ఫుల్ అనిపిస్తుంది. అలాంటి విషయాన్ని గుర్తు చేసినటువంటి విజయలక్ష్మికి మరో అలాగే తాడ్వాయి కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి మనస్ఫూర్తిగా భావిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ వారికి ఇప్పుడే ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈనాడు ఈ అభినందన సభను సత్సంగాలతో సత్సంగాలు మన కళాశాల సిబ్బంది అధ్యాపకులందరితో అలాగే దుర్గా సార్ వారి సిబ్బంది అందరినీ సరళంగా ఎందుకు కావాల్సింది. కాశీర్ సార్
అండ్ గౌరవనీయులు అశోక్ సార్ వారు కూడా సన్మానం చేస్తున్నారు. సుధాకర్ సార్ వారు కూడా మంచి బహుమానాన్ని అంటే ఆత్మీయ సమ్మేళనాన్ని అందుకుంటున్నటువంటి సార్కి మరొకసారి క్లాస్తున్నా. అర్జున ఫస్ట్ ఇయర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ వచ్చి సుందర ఫస్ట్ ఇయర్ క్లాస్ సుందర లేవండి. ముబీనా కనీష్ పద్మ ఇవ్వడానికి ఇబ్బంది మీకు లేదు. బహుమానాన్ని కూడా ఇవ్వవలసిందిగా వస్తున్నాం మేడం. బస్ రూపాయలు రండి రండి. వారి కుటుంబ సభ్యులు బంధువులందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాము. మరి ఇప్పుడు వారి దంపతులకు వారు ఇగో నిలబడి ప్రసాద్ నిలబడి అట్లనే ఇగో ఇగో చిన్న ఇగో ఇగో చిన్న ఇగో వారు కూడా వారి మమ్మల్ని వారు కూడా సన్మాన సభకు ఇచ్చేసి వారికి సన్మానాలు పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వాళ్ళతో వాళ్ళు పిల్లలు
అమూల్యమైనటువంటి ఆత్మీయ సమ్మేళనం, ఆత్మీయమైనటువంటి సమాజమైన శుభాభివందనాలు వారికి వారి కుటుంబ సభ్యులు తెలియజేయడం జరుగుతుంది. సంతోషాలు వారు కూడా ఆత్మీయమైనటువంటి వారి యొక్క అమూల్యమైనటువంటి సంబంధాలు తెలియజేసుకుంటున్నారు. వారికి ఇదే ఆర్థిక శుభాభివందనాలు. తర్వాత ప్రజావిరమణ మహోత్సవానికి ఇచ్చేసి వారి యొక్క కుటుంబ సభ్యులు అలాగే వారి పేరు అమలైనటువంటి కుమార్ బాబు
స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నేడు పదవిరమణ చేస్తున్నారు కాబట్టి వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి పదవిరమణ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో పదవిరమణ అనేసరికి మరి కొంచెం బాధ అనేది ఉంటుంది. అయినప్పటికీ విరమణ అనేది తప్పదు. మరి ఈ సందర్భంగా వారి బయోగ్రఫీని ఒకసారి మీకు గారు మొదటి సంతానం. మరి 1/14/1959 రోజున మంగాల నరసింహులు శ్రీమతి రాజలక్ష్మి గారులకు జన్మించినారు. వీరి పాఠశాల విద్యాభ్యాసం చూసినట్టు, అలాగే ప్రాథమిక విద్యను 5వ తరగతి నుండి 7వ తరగతి వరకు జేబిఎస్ స్కూల్ హనుమాన్ మందిర్ రోడ్ కామారెడ్డిలోను, అలాగే ఉన్నత పాఠశాల విద్యను 8 నుండి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ కామారెడ్డిలోను, ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్తో 1974-76 సంవత్సరంలో ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డిలోను, మరి వీరి గ్రాడ్యుయేషన్ బిఎస్సి మ్యాథమెటిక్స్ 1976-79 ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోను కామారెడ్డిలోను, అలాగే వీరి ఉన్నత విద్య ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఆంగ్ల భాషలో 1981-83 వరకు 83లో పూర్తి చేయడం జరిగింది కాకతీయ విశ్వవిద్యాలయంలో వరంగల్లో. అంతకన్నా ముందు వీరి వైవాహిక జీవితాన్ని చూసినట్లయితే 11 మార్చి 1979లో శ్రీమతి శోభారాణి గారితో వీరి వివాహము గంభీరావుపేట గ్రామంలో జరిగింది. మరి వీరి ఉద్యోగ జీవితాన్ని మనం పరిశీలించినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత 1983 నుండి 84 వరకు సుమారుగా 17 నెలల కాలం జీవీఎస్ జూనియర్ కళాశాల కామారెడ్డిలో ప్రైవేట్ లెక్చరర్గా తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించడం జరిగింది. ఆ తర్వాత ఏపీపీఎస్సి అంటే 2వ ఏపీపీఎస్సి ద్వారా 17/1/1985లో ప్రభుత్వ లెక్చరర్గా అర్హత సాధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల టేక్మల్ మెదక్ జిల్లాలో 1985 నుండి 89 వరకు జూనియర్ లెక్చరర్గా అతి చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించి సుమారుగా 27 సంవత్సరాల కాలంలో మరి నేడు ఎవరికి కూడా సాధ్యం కాదది. మరి 1985 నుండి 89 వరకు టేక్మాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకునిగా సేవలందించి మరి ఫిబ్రవరి 1989 నుండి 2002 వరకు 13 సంవత్సరాలు మెదక్ జిల్లా రామాన్పేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుదీర్ఘంగా సుమారుగా 13 సంవత్సరాలు ఆంగ్ల అధ్యాపకునిగా సేవలందించడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 3, 2002 నుండి 4 ఫిబ్రవరి 2008 వరకు రామారెడ్డిలోను ప్రభుత్వ జూనియర్ కళాశాల రామారెడ్డి నిజామాబాద్ జిల్లాలోను, ఆ తర్వాత జూన్ 6, 2008 నుండి ఫిబ్రవరి 4, 2009 వరకు తాడువాయిలోను ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడువాయిలోను ఆంగ్ల అధ్యాపకుడిగా సేవలు అందించడం జరిగింది. మరి అప్పుడే సార్ గురించి మాకు పరిచయం. ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడువాయిలో ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేసి 2009లోనే నేను లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి తాడువాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్ళిన సందర్భంగా సార్ అక్కడి నుండి మరి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత
ఫిబ్రవరి 5, 2009లో అధ్యాపక స్థానం నుంచి ఉన్నత స్థానాన్ని ప్రిన్సిపల్గా ప్రమోషన్ పొంది మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్గా 2013 మేలో ఫిబ్రవరి 5, 2009లో ప్రిన్సిపల్గా ప్రభుత్వ జూనియర్ కళాశాల మోర్తాడ్లో పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత మే 7, 2013న మన లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ట్రాన్స్ఫర్పై ముఖ్యంగా బదిలీ పైన వచ్చి మరి అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే సుమారుగా 4.5 సంవత్సరాల వరకు మరి వృత్తినే దైవంగా భావించి మరి ముఖ్యంగా మన కళాశాలకు వచ్చినప్పటి నుంచి ఒక ప్రిన్సిపల్గా కాకుండా ఒక అధికారిగా కాకుండా మనలో ఒకటిగా ఉంటూ మరి ఎప్పుడు కూడా పెత్తనం చెలాయించకుండా మనము చెప్పిందే మీరు ఎలా అంటే అలానే నడిపియండి, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను అనే విధంగా మనల్ని ప్రోత్సహించి మరి ఈరోజు పదవి విరమణ చేస్తున్న శుభ సందర్భంగా సార్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఒక రకంగా ప్రిన్సిపల్ మీదకి నెట్టేయడానికి నాకు అవకాశం ఉండే, మరి ఆ అవకాశం ఈరోజు నుంచి మనం కోల్పోతున్నాం. ఎందుకంటే రేపటి నుంచి సార్ గారు మనకు కళాశాలకు రారు కాబట్టి మరి మరింత బాధ్యతను మన పైకి నెట్టి మరి సారు విశ్రాంతి తీసుకోవడానికి ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. మరి ఈ పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మిగతా జీవితం మరి రేపటి నుంచి ఇప్పటి వరకు ఎలా చూసుకున్నారో వారి కుటుంబ సభ్యులు వారిని రేపటి నుంచి కూడా అదే విధంగా చూసుకోవాలని. ఎందుకంటే 60లో 20 సంవత్సరాల ప్రవర్తన ఉంటుంది అనేది సైన్స్లో నాకు తెలుసు. మరి ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా మరి వారి కుమారులు ముఖ్యంగా ప్రవీణ్ వారి కోడలు కావచ్చు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా మిగతా జీవితాన్ని సాధ్యమైనంత ఎక్కువ కాలం వారు ఆరోగ్యాలతో జీవించే విధంగా చూసుకోవాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంలో మరొక ముఖ్య విషయం ఏంటంటే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు నడవడం కష్టం. నేను వచ్చినప్పటి నుంచి సుమారుగా 4.5 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. మరి ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆయనకు ఎంత మంచి మీరు సేవలు అందించినట్టయితే అంతకాలం మీరు సుఖ సంతోషాలు జీవించడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విషయాన్ని మీరు విస్మరించకుండా మరి ఇబ్బంది పడకుండా ప్రతి సందర్భంలోనూ ఆయన సుఖ సంతోషాలతో జీవించే విధంగా ప్రవర్తించాలని కోరుకుంటూ టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చి వంట చేసి వండి పెట్టడం మరి ఇలాంటి సేవలు ఇల్లాలు వెనుక ఉండి ప్రోత్సహించడం వల్లే ఈ 33 సంవత్సరాల జీవితం సుదీర్ఘంగా హాయిగా కొనసాగిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి శోభారాణి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మ ఇక నుంచి మరి మిగతా కాలం కూడా మా సార్ గారిని చాలా మంచిగా సాధ్యమైనంత ఎక్కువ కాలం జీవించే విధంగా మీరు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ జరిగింది. మరి ఆ చేరుకున్నటువంటి జీవితాన్ని ఎలా సార్థకతం చేసుకున్నాడు అనేటటువంటి విషయాలను చాలా సుదీర్ఘంగా చాలా చక్కగా వివరించినటువంటి మరియు వారి బంధుమిత్రులు, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులారా, ప్రతి మనిషి జీవితంలో 2 ప్రధానమైన ఘట్టాలు ఉంటాయి. ఒకటి ఉద్యోగము, 2 పెళ్ళి. ఈ 2 ఘట్టాలు జీవితంలో ఒక్కసారి మాత్రం వస్తాయి. కొంతమంది మాత్రం ఇప్పుడు 2-3 వస్తాయి, అది వేరే విషయం. కానీ
మరి లక్ష్మణ్ గారిని మనం చూసినప్పుడు వారికి కళాశాలకు తాడువాయి కళాశాలలో పనిచేసి ఇక్కడికి ప్రమోషన్ పైన వచ్చారు. తర్వాత మీరు టేక్మల్లో 85 నుంచి 89 వరకు పనిచేసి ఇక్కడికి వచ్చారు. లక్ష్మణ్ సారు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టేక్మల్కి వెళ్ళాను. తర్వాత లక్ష్మణ్ సారు తాడువాయి నుంచి ఇక్కడికి వచ్చారు, నేను తాడువాయికి వచ్చాను. మధ్యలో ట్రాన్స్ఫర్స్ ఉంటే అప్పుడప్పుడు అంటుండేది, అశోక్ సార్ మీరు ట్రాన్స్ఫర్ అవుతారా నల్గొండకు, నేను తాడువాయికి వస్తాను అని. అంటే మరి నేను ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్రభుత్వం ఏ రకంగానూ కూడా మాకు అనుమతి ఇవ్వట్లేదు. అందుకనే విధి లేని పరిస్థితుల్లో మేమందరం ఇక్కడే ఉన్నాము. కాబట్టి మరి మీ సారు ఇక్కడి నుంచే రిటైర్ అయ్యే భాగ్యం మీకు కలిగిందని నేను అనుకుంటున్నాను. ఇంత సుదీర్ఘమైనటువంటి జీవితంలో అనేక ఒడిదుడుకులు పొందారు వాళ్ళు, అనేక కష్ట నష్టాలు, ఆరోగ్యం సహకరించట్లేదు. అయినా మీరందరూ స్టాఫ్ స్టూడెంట్స్ అందరమైనటువంటి మీ యొక్క మనస్తత్వం అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే తండ్రి ఒక్కొక్కసారి కుటుంబానికి సేవ చేయవచ్చు, సేవ చేయలేకపోవచ్చు, వివిధ పరిస్థితులు ఉండవచ్చు. కావాలని కాదులే కానీ ఆ పరిస్థితులు అట్లా ఉన్నాయి. కానీ అన్ని పరిస్థితులను దిగమింగుకొని అన్ని పరిస్థితులను అర్థం చేసుకొని స్టాఫ్ ఇంత పెద్ద ఘనమైనటువంటి సన్మానాన్ని చేస్తున్నందుకు స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. దాన్ని కాపీ చేయలేదు. ప్రపంచంలో ఏ ఒక్కళ్ళు కూడా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసినా ఆ సంతకాన్ని మాత్రం పెట్టడం ఎవరి తరం కాదు. వారు డ్రాఫ్టింగ్లో ఇంగ్లీష్ సబ్జెక్టులో దిట్ట. అన్నిటిని ఒక చిన్న పిల్లవానికి ఎలా అయితే సేవ చేస్తారో అలా సేవ చేస్తేనే వారు ఇంకా ఎక్కువ రోజులు మన ముందు ఆహ్లాదంగా మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి హెల్త్ సెట్ కనుక అయినట్లయితే మళ్ళీ గాడిలో పడతాయి. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. సార్కు ప్రత్యేకమైన అభినందన. వారు రిటైర్ అవుతున్నారు. బస్సు ఎక్కినాక రిటైర్ అవుతాను. నా తర్వాత ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా రిటైర్ అవుతారు. వాళ్ళందరి తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు. ఆరు సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు ఎవరైతే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారో 22 నుంచి 100 సంవత్సరాల వరకు భవిష్యత్తు మీ దగ్గర ఉంటుంది. ఇదే సమయంలో మీరు గనక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే జీవిత కాలం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నాము అని అంటే అర్థం ఏమిటంటే ఆ కాలాన్ని, ఆ టైమును, ఆ ఎగ్జామ్స్ను, ఆ చదివే దాంట్లో మేమందరం కూడా మిగతా వాళ్ళకన్నా ఎక్కువ చదివాం. అందుకనే మాకు ఉద్యోగాలు వచ్చాయి. చదవని వాళ్ళు చాలామంది ఇంకా దృష్టిలో ఉంచుకొని ఎవరెవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళందరి యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా మీ మీద ఉంటాయి. కాబట్టి ఈ సందర్భాన్ని అంటే అన్యదా భావించవద్దు. ఇది సమయం కాదు, సందర్భం కాదు. సార్ యొక్క రిటైర్మెంటు వారికి భవిష్యత్తులో దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, నిండు 100 ఏళ్ల ఆయుష్ను ప్రసాదించాలని భగవంతుని మనసారా కోరుతున్నాను. ఆ మీటింగ్ సాయంకాలం 4:30కు మీటింగ్ స్టార్ట్ అయింది. మీటింగ్ స్టార్ట్ అయినాక రివ్యూ స్టార్ట్ అయింది. ఆర్మూర్ బాయ్స్ కాలేజ్, నీకు 100 డ్యూయల్ డెస్కులు కావాలన్నవాయా? నీకు ఆడున్నది 50 మంది విద్యార్థులు, 100 మూల 300 మంది విద్యార్థులకు నువ్వు 100 డ్యూయల్ డెస్కులు కావాలంటున్నావు, లెక్కలు చేశావా అన్నాడు. అట్లనే
లక్ష్మీనరసింహ సార్ చుక్క నీళ్ళు లేవు సార్. ఎంత ఆకర్షణగా మాట్లాడినంటే ఇంగ్లీష్లో రోనాల్డ్ రాస్ గారు ఆ మాట విని టుడే ఇస్ ద 28th March or 28th February, I am visiting your college on March 1st. వచ్చండి ఇడికి రోనాల్డ్ రాస్ వచ్చి నీళ్లు లేవంటే తన ఫండ్స్ నుంచి 5 లక్షలు రిలీజ్ చేసి లింగంపేటలో ఎక్కడ నీళ్లు ఉన్నా కామారెడ్డి కాలేజీలో నీళ్లు రావాలి అని చెప్పాడు. ఇప్పుడే మేము అన్నం తిని చేతులు కడుక్కుంటుంటే నిజాం సార్ చెప్పిండు, మా కాలేజీలో ఎప్పుడైనా ఇప్పుడు 10,000 లీటర్ల నీళ్లు అందుబాటులోకి ఉన్నాయి సార్ అని. అది మీ ప్రిన్సిపాల్ యొక్క గొప్పతనం. ఆయన షేక్ అవ్వచ్చు, వణుకుతూ ఉండొచ్చు, కానీ ఒక యువ కలెక్టర్ను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఒక్క నిమిషంలో సార్ను అట్రాక్ట్ చేసి మీ సౌకర్యాలను కల్పించడంలో కృషి చేసినటువంటి గురుతుల్యులు లక్ష్మీనరసింహ గారికి మరొకసారి నాకు నరేందర్ భాయ్ మాట్లాడుతుంటే నాకు ఎక్కడో కొద్దిగా కెలికింది. ఎందుకు అంటే సార్ కుటుంబ సభ్యులను, సారు శ్రీమతి శోభారాన్ని ఎక్కువ కాలం బతికించుకునేటట్టు చేస్తే మీకే లాభం అన్నాడు. అది 100కు 100%, ఒక్క చిన్న డౌట్ లేకుండా 100కు 100% కరెక్ట్ చెప్తున్నాను. ఏంటి అంటే కామారెడ్డి నిజామాబాద్ జిల్లా 2 జిల్లాలలో కూడా రెగ్యులర్ లెక్చరర్లు 5 ఉన్న కాలేజీ లింగంపేట తప్ప ఇంకెక్కర్లేదు. కాబట్టి మీ సంఖ్య కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి కాలేజీ మీ కాలేజ్. మరి ఇంత గొప్ప సార్ సైలెంట్ కిల్లర్ అనాలా? ఎట్ట కాలేజీ నడిపిండు, నరేంద్రన్ ఎట్ట కాలేజీ నడిపిండు, నిజాంబాయి కాలేజ్ ఎట్ట నడిపిండో నాకైతే తెలియదు. కానీ నేను పరీక్షలప్పుడు, విజిటింగ్కి వచ్చినప్పుడు, స్క్వాడ్గా వచ్చినప్పుడు ఈ కాలేజీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు చూస్తుంటే నాకు అనిపించింది ఈ కాలేజీ ఎట్ట నడుపుతుర్రు అని. కానీ ఇవాళ దీని వెనక ఉన్నటువంటి మహానిర్మాతలైనటువంటి నరేందర్ గారు రేపటి నుంచి బాధ్యతలు వేసుకుంటుండు. మీరు ఎక్కడ పోతున్నారు అనేటువంటిది మీ యోగక్షేమాలు ఈ తల్లిదండ్రులకు అవసరం లేదా ఆలోచించండి మిత్రులారా. అట్లాంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ కాలేజీలకు ఉండదని నేను నిర్భయంగా నిర్బంధంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ మీరు నేర్చుకోవాల్సింది ఒక చిన్న ఎగ్జాంపుల్. బహుశా సార్ నాకు 5 నిమిషాలు టైం. ఒక చిన్న ఎగ్జాంపుల్, ప్రతి సబ్జెక్ట్లో నోబెల్ బహుమతి ఇస్తారు ప్రపంచవ్యాప్తంగా. 1996లో ఒక నోబెల్ బహుమతి ఒక ఫిజిక్స్కి వచ్చింది, సైంటిస్ట్కి వచ్చింది. నోబెల్ బహుమతి తీసుకొని మీరు క్రికెట్లో ఛాంపియన్ కాగానే, అది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కాగానే దిగంగానే ప్రెస్ వాళ్ళు అడుగుతారు కదా నీ గొప్ప విజయానికి కారణమైందని. అట్నే ప్రెస్ వాళ్ళు ఆయన అడిగారు, నువ్వు ఇంత గొప్ప ఒక సబ్జెక్ట్లో ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఫిజిక్స్లో, ఒక భౌతిక శాస్త్రంలో నువ్వు ఇంత గొప్ప అవార్డు సంపాదించినావు కదా, ఈ రహస్యం ఏందయ్యా అని అడిగాడు. ఒక్కటే చెప్పిండు ఆయన సమాధానం, ఈ అవార్డు నాది కాదు, నా తల్లిది. అర్థం కాలే, తల్లిది అంటుండ్రు ఎందుకో నాకు అర్థం కాలే. ఎట్లా మా అమ్మ నన్ను రోజు బడికి పోయి ఇంటికి పోగా నన్ను ఏమడిగిందంటే, బిడ్డ ఇవాళ మీ సార్ని ఏమడిగినవు అడిగింది. బిడ్డ ఇవాళ నీ సార్ని ఏమడిగినవు అన్నది. సో మీరు కూడా బిడ్డలారా, కొడుకులారా, ప్రశ్నిస్తేనే మీరు చదువుకుంటున్నట్లు లెక్క, ప్రశ్నించకపోతే మీకు చదువు రానట్లు లెక్క. ప్రశ్నిస్తే పోయేది లేదు, అమాయకత్వం తప్ప, మీ అజ్ఞానం తప్ప. ప్రశ్నించండి, నాలెడ్జ్ నేర్చుకోండి, క్వాలిటీ లైఫ్. అలాగే సార్తో
ఆనాడు భగీరథుడు ఎక్కడి నుంచి వాటర్ దివి నుండి భూమికి తీసుకొస్తే నేడు మన ఈ భగీరథుడు మన కాలేజీకి వాటర్ తెచ్చినటువంటి సందర్భాన్ని చాలా చక్కగా తెలియజేస్తూ సార్కు ఉన్నటువంటి అలాగే సారు చెప్పినటువంటి విధానం మన కాశా సార్ ఏ రకంగా చెప్పినా విద్యార్థులు ఒక నాటుకునే విధంగా మంచి ప్రగతికి మూలం దేశ ప్రగతికి మూలం గురుదేవుల్లే కదా సంస్కృతి దీపం దేశ భవిష్యత్తు రూపం గురురుమలే కదా ప్రగతికి మూలం దేశ ప్రగతికి మూలం గురుదేవుల్లే కదా సంస్కృతి దీపం దేశ భవిష్యత్తు రూపం నింగికి సూర్య చంద్రులు నేలకు గురు బ్రహ్మలు గలుగురేకలు కాంతిదారలు గురు బ్రహ్మలే కదా ప్రగతికి మూలం దేశ ప్రగతికి మూలం గురుదేవుల్లే కదా సంస్కృతి దీపం దేశ భవిష్యత్తు రూపం తేనెలకు తెలుగు భాష తీయదనం తెలిపి మాతృభూమి గణితకు ఘనతను వివరించి తేనెలకు తెలుగు భాష తీయదనం తెలిపి మాతృభూమి చరితకు ఘనతను వివరించి అజ్ఞానపు అంధకార చీకట్లను తుంచి అక్షర మేధస్సుతో తేజస్సును పోషించుతూ పాఠశాల నీడను ఓనమాల ఒడిని ఏనాడు వీడరు కదా గురుడు బ్రహ్మలే కదా ప్రగతికి మూలం దేశ ప్రగతికి మూలం గురుదేవుల్లే కదా సంస్కృతి దీపం దేశ భవిష్యత్తు రూపం మట్టిలోని మొక్కలకు ఆహారం నీరు నీడనిచ్చు వృక్షానికి ఉనికి తల్లి వేరు మట్టిలోని మొక్కలకు ఆధారం నీరు నీడనిచ్చు వృక్షానికి ఉనికి తల్లి వేరు మానవాళి మనుగడకు మాతృత్వము తీరు ప్రపంచ మేధావులకు మూలం కద గురువు జ్ఞాన జ్యోతి తానుగా విశ్వమంత నింపుదు జ్ఞానమూర్తి గురువే కదా గురు బ్రహ్మలే కదా ప్రగతికి మూలం దేశ ప్రగతికి మూలం గురుదేవుల్లే కదా సంస్కృతి దీపం దేశ భవిష్యత్తు రూపం ఆలను దిద్దుకుంటే అమ్మ ప్రేమ పంచి ఉన్నత చదువులు చదివితే మనసులోన మురిసి ఆశయాల కోసమే సాగాలనంటూ ఆకాశ ధృవతారగా నిలవాలనంటూ విశ్వమంత నిండగా జ్ఞాన జ్యోతి తానుగా వెలిగేది తానే కదా గురు కదా ప్రగతికి మూలం దేశ ప్రగతికి మూలం గురుదేవుల్లే కదా సంస్కృతి దీపం దేశ భవిష్యత్తు రూపం నింగికి సూర్య చంద్రులు నేలకు గురు బ్రహ్మలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ శుభాభినందనలు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడము ఒక రకంగా సంతోషము, మరో రకంగా బాధ కలిగినటువంటి విషయం. ఎందుకంటే ఇన్ని రోజులు మా బావగారు ప్రిన్సిపాల్ వారి కాలేజీలో చక్కగా వారి విద్యార్థులకు మంచి నడవడి నేర్పుతున్నారన్నటువంటి ఒక సదుద్దేశంతో ఉన్నాము. మరి రేపు మరి వారి ఇంటి దగ్గరనే ఉంటున్నారు, అది మాకు సంతోషమే. కానీ మీకు దూరం అవుతున్నందుకు ఒక బాధ. మరి మా బావగారి వివాహ సమయంలో నేను 9వ తరగతి చదువుతున్నానండి. వారి యొక్క విషయ పరిజ్ఞానంలో అంటే ఇప్పుడు సార్ చాలా చక్కగా చెప్పారు, కాశీ సార్ కానివ్వండి, అశోక్ సార్ కానివ్వండి, వారికి ఏ విషయం పైన పూర్తి అవగాహన ఉండేది. వారు ఎదురుగా మేము నిలబడడానికి భయపడేవాళ్ళం. వారి దగ్గరికి ఎదురుగా కనపడంగానే రాదని పిలిచేది,
ఏదో ఒక ప్రశ్న అడిగేవాడు. దానికి సమాధానం చెప్పాలంటే సమాధానం చెప్పేవాళ్ళంటే అవసరం ఉంది, మా దగ్గర సమాధానం చెప్పేవాళ్ళము, లేకపోతే తడబడుతూ ఉండేవాళ్ళం. అంటే వారు ఒక రకంగా వారు ఒక జ్ఞానం అనేది, వారికి ఎంత చెప్పినా మేము వారి గురించి చాలా తక్కువనే. ప్రతి అంశం పైన వారికి పూర్తి అవగాహన ఉన్నటువంటి మా బావగారు. నేను ఈరోజు ఒక స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నేను స్కూల్ అసిస్టెంట్గా పనిచేయడం కారణం కూడా మా బావగారే. వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని మా బావగారి ఒక బావమరిది కూడా ఎంప్లాయ్ అయితే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక కుతూహలంతో కూడా నేను చాలా చక్కగా ప్రయత్నం చేసి నేను ఈ స్థాయికి ఎదిగాను. నేను ఉద్యోగ జీవితం చేపట్టి కూడా ఒక 20 సంవత్సరాలు అవుతుంది. నా సబ్జెక్ట్ కూడా మ్యాథమెటిక్స్. మా బావగారు కూడా బీఎస్సీలో మ్యాథమెటిక్సే. వాస్తవంగా మరి పీజీకి వచ్చేసరికి ఇంగ్లీష్కి వెళ్ళి మీకు ఇంగ్లీష్ అధ్యాపకుడుగా ప్రిన్సిపాల్గా మీకు పరిచయం అయ్యాడు. మరి నేను వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ స్థాయికి ఎదిగాను. ఈ క్రెడిట్ అంతా కూడా మా బావగారిదే. మరి ఇక్కడ మీ ముందు వారి గురించి చిన్న విషయం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కళాశాల అలాగే అశోక్ సార్ గారు, అలాగే అలాగే మ్యామ్ ప్రసాద్ గ్లాస్ దిగ ఏం లేదు అందుకొరకు థ్యాంక్ యూ. చూడండి, అలాగే సార్ యొక్క ఆ శక్తి అంత గొప్పనైనటువంటిది, కానీ దాన్ని ఎప్పుడు కూడా బయట పెట్టకుండా అలాగే కాపాడుకొని ఎప్పుడు హయ్యర్ ఆఫీసర్స్ వచ్చినా సరే నేను చేస్తానే తప్ప ఎప్పుడు కూడా మనకు అధైర్యపడని లేనటువంటి చేసి నాన్నగారు ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. ఒకవైపు బాధగాను ఒకవైపు సంతోషంగాను ఉంది. నాన్నగారి తరఫున మీ అందరికీ ఒకటే, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవండి, జీవితంలో ఉన్నత స్థానం అనుకోండి. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు. ప్రొఫెసర్ నరేందర్ సార్ గారికి అలాగే అతి సున్నితమైనటువంటి సార్ ఎప్పుడు కూడా మంచి చిరునవ్వుతో అందరినీ ఎప్పుడు కూడా చిరునవ్వుతో అలరిస్తూ అలాగే వెరీ సారీ మేడం, తీసుకోవాలనుకుంటున్నాను. హరీష్ మా కాలేజీకి ఉన్నటువంటి యంగ్స్టర్ ఒక చిన్న పాపం హరీష్
క్లాస్ క్లాస్ అందించాల్సిందిగా కూర్చున్నాం సార్. అలాగే కృష్ణప్రసాద్ సార్, అలాగే వనపర్తి కుమార్ బాబు గారికి కూడా ఎవరికైనా వాచ్ పడిపోయినట్లయితే దాని వివరాలు చెప్తే వారికి ఇచ్చేస్తారు. చిరు జ్ఞాపికను అందించాల్సిందిగా మన పదవి విరమణ చెప్తున్నటువంటి లక్ష్మీనరసింహ సార్ గారు వారి కుటుంబాన్ని కోరుచున్నాం సార్. అలాగే శరత్ బాబు, ప్లీజ్ వెల్కమ్ సార్. శరత్ బాబు గారికి కూడా ఈ చిరు జ్ఞాపికను అందుకోవాలి. అలాగే సిఇసి ఫస్ట్ ఇయర్ హరికృష్ణ, సెకండ్ ఇయర్ హరికృష్ణ, అలాగే నేటి తలవిరమణ మహోత్సవానికి విచ్చేసే వారి ఆత్మీయమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసినటువంటి తేజ పూజ వారికి కూడా జ్ఞాపికను అందించారు. అలాగే వేదికపై అసలైన పెద్దలు, వచ్చినటువంటి అతిథులు, ప్రియాతి ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నేటి పదవి విరమణ మహోత్సవ శుభాభివందనలు మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే ఎంతో మంది మనకు సహకరించినటువంటి వంట మనుషులు కావచ్చు, మన శిల్పల్ సంగారెడ్డి సిద్ధన్న, అలాగే డీజే సీను అండ్ సవైరామ్ వర్ది పొద్దున్న నుంచి నిన్న నుంచి మా ఎంబడుండి కష్టపడి సార్ ఏం చేద్దాం సార్, ఎట్లా చేద్దాం సార్ అని అహర్నిశలు కృషి చేసినటువంటి మా ప్రత్యేకమైన బృందం, సెకండ్ ఇయర్స్ అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఓన్లీ బాయ్స్, గర్ల్స్ కూడా కొంత కష్టపడి పొద్దున కట్ చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఇంత గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి ఎంబడి కృషి చేసినటువంటి మా సభాధ్యక్షులు మా అన్న నిజామన్న ఎప్పుడు కూడా ఏం చేద్దామన్నా ఎట్లా చేద్దామన్నా ఎంబడి నిరంతరము పిల్లలు కొత్తిమీర పుదీనా కానీ ఇప్పుడు తను అన్నాడు, అన్న నేను రెడీ ఉన్నానే కానీ నేను వాళ్ళంత తొందరగా రారు. సో నిద్రలో నుంచి కూడా పవన్ తను ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇక్కడ వచ్చిన 12 గంటల వరకు కూడా అక్కడ లాస్ట్ వచ్చినప్పుడు మనకి ఇచ్చినటువంటి మెమోటోస్ కూడా సార్ వాళ్ళ ఇంటికి ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. సో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే నేను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులైనటువంటి కుమారులు శివప్రసాద్, తమ్ముడు వెంకటరమణ అండ్ కావ్య, బావమర్ది వెంకటచారి, హేమలత, కృష్ణప్రసాద్, పుష్పలత, తోటలుడైనటువంటి కుమార్ బాబు ఉన్నటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని జనగణమనతో ముగించాల్సి కోరుతున్నాము. ఎంతసేపు బాబు, ఇంతసేపు చక్కగా కూర్చొని మంచి డిసిప్లిన్తో అందరి ముందు కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల లింగంపేట అంటే ఏంటి, లింగంపేటలో ఉన్నటువంటి విద్యార్థులు ఎలా ఉంటారు, వారి ఒక డిసిప్లిన్ ఏంటి, వారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, మనం ప్రతి సంవత్సరం కూడా రిజల్ట్ల విషయంలో కానీ డిసిప్లిన్ విషయంలో కానీ ఇంతసేపు డిసిప్లిన్ ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్లాస్ తో ముగిద్దాం. జనగణమన అటెన్షన్, స్టాండర్డ్స్ అటెన్షన్. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे
కుదరను సార్ సార్ ఓ అమ్మా ఒక నడిపి కదా నువ్వు రా